అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథలో ఒక చిన్న కథ. కథ పేరు వంటల రాణి. మరి వంటల రాణి అంటే ఏమిటో తెలుసుకుందామా? దీన్ని రచించిన వారు పుష్పాల కృష్ణమూర్తి గారండి. మరి అయితే కథలోకి వెళ్దామా? రాజులు ఎప్పుడు కూడా మారువేషాల్లో తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకసారి ఏమైందంటే, శ్రీకృష్ణదేవరాయలు వేరే మారువేషం వేసుకుని నగరంలో తిరుగుతున్నారు. 4 దారులు కలిసే చోట ఒక ముసలమ్మ ఒక బుట్టలో బూరెలు గారెలు అమ్ముతూ కనిపించింది. దగ్గరికి వెళ్ళగానే వాటి వాసన ముక్కుకు తగిలి అవి తినాలనే కోరిక పుట్టింది. మనము ఏదైనా ఇంట్లో తయారు చేస్తున్నాం అనుకో, పిల్లలు ఏమంటారు, అబ్బా భలే మంచి వాసన వస్తుంది, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు కదా. అలాగే రాజుకి వాటి మీద కోరిక పుట్టింది తినాలి అని. వెంటనే ఆ రాజు ఏం చేశాడంటే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న గారెల్ని బూరెల్ని తీసుకున్నాడు. అవి తినగానే ఆయనకి ఎంతో మధురంగా అనిపించాయి. మరో 4 పెట్టమని అడిగి, నీ పేరేంటమ్మా అని అడిగాడు. రాజు అలా అడిగేసరికి, నా పేరు ముసలమ్మ అని పిలుస్తారయ్యా, మా ముసలోడు మాత్రము అలాగే పిలిచేవాడు, ఏమే ముసై అని పిలిచేవాడు. ఆమెకు వయసు ఎంత ఉందంటే 70 సంవత్సరాల వయసు ఉంది ఆ గారెలు అమ్మే ఆవిడకి. అలాగే కష్టపడి జాగ్రత్తగా గారెలు బూరెలు తయారు చేసి 4 కూడల్లోకి వచ్చి అమ్ముకుంటుంది. రాయల వారికి చాలా ఆనందం కలిగింది. ఇంత వయసులో కూడా ఆమె కష్టపడి పని చేసుకుంటూ తన జీవనాన్ని పోషించుకుంటుందా, ఇలా కష్టపడుతుందా అని రాయలవారు ఆశ్చర్యపోయారు. నీకెవరో లేరా అని రాయలవారు అడిగారు. లేరు బాబు, చాన్నాళ్ళ వరకు పిల్లలు పుట్టల, నా మొగుడుతో అన్నాను ఎవరన్నా పెంచుకుందామా అని. ఎందుకు లేవే, నాకు నువ్వు నీకు నేను, ఇంక మళ్ళీ మనకి పిల్లలు ఎందుకే అని అనేవాడు నా మొగుడు అని చెప్పిందనమాట ఆ ముసలమ్మ. ఆ ముసలోడికి రాగి గారెలన్నా బూరెలన్నా చాలా ఇష్టం. అవన్నీ చక్కగా ఒకరోజు పరవాణం చేసి పెట్టానయ్యా. అతను ఒకరోజు నిద్రలోనే పోయాడు. ముసలమ్మ కంటితో నీరు తుడుచుకుంటూ చెప్పింది. మళ్ళీ ఆకు చివరి రాగానే మళ్ళీ 4 పెట్టింది. ఎంత బాగా చేసావు నువ్వు మా అమ్మ అని నోట్లో పెట్టుకుంటూ ఎంతో ఆనందంగా తిన్నారు రాయలవారు. బాగా తయారు చేయడం నీకు ఎవరు నేర్పారవ్వా అని అడిగేసరికి, మా అమ్మ నాకు నేర్పించిందయ్యా. మనిషి అన్నవాడికి ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి, అదే మనకి కష్టకాలంలో ఆదుకుంటుందని చెప్పిందయ్యా. మా వాడకట్టు ఆడాలందరూ కూడా ఏదైనా పండగ వచ్చినా పాపం వచ్చినా అన్నని తీసుకుపోయేవారు. తీసుకుపోయి పిండి వంటలు చేయించుకుంటారు. మిగతా రోజుల్లో ఇంట్లోనే పని చేసుకుని ఇలా బజారుకు తెచ్చుకుని అమ్ముకుంటాను అని చెప్పింది అవ్వ. అయితే భర్త అనేవాడు, ఏమే నీ తిండి తినాలంటే ఆడెంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని కొసరు మరి వడ్డించుకొని తినేవాడు నా భర్త అని చెప్పింది అనమాట. మీ మాదిరిగానే తిన్నాడు అంది. బుట్టను ఖాళీ చేసిన రాసు వరహాలిస్తూ, నిజమే అవ్వా, నీ చేతి వంట తినాలంటే చాలా అదృష్టం ఉండాలి, నాకింకా రోజు ఈ అదృష్టం ఉందన్నమాట అన్నాడు. మరుసటి రోజు ఒక భటుడొచ్చి, నిన్ను రాజుగారు ఉన్న పడంగా తీసుకురమ్మంటున్నారు, పద కచేరీకి అని అన్నారు. అనేసరికి ఆ ముసలమ్మ చాలా భయపడిపోయింది. ఏమిటి నాయనా, ఎందుకయ్యా, ఎందుకు నేను ఏమైనా తప్పు చేశానా అని కంగారు పడింది. ఏమో, నువ్వు రాజుగారికి గారెలు బూరెలు ఇచ్చావట కదా నిన్న, అందుకే రమ్మంటున్నారు. అయ్యా, నిన్న వచ్చి నా దగ్గర తిన్నది రాజుగారా, నాకు తెలియదయ్యా, తప్పు మన్నించండి అయ్యా అని చెప్పయ్యా. గారెలో కాస్త ఉప్పు ఎక్కువైంది, బూరెలో కాస్త తీపి తక్కువైంది. రాజుగారు వచ్చి తింటారని నాకేం తెలుసు, ఏదో దారిని పోయేవాళ్ళు కొనుక్కు తింటారు కదా అని ఒకే మాదిరిగా చేసినాను. ఆ తప్పు ఖాయమని చెప్పండి అయ్యా అంది వణికిపోతూ. కోపం మీరేం లేదులే, అయినా దిక్కులేదని ముసలమ్మవు, నిన్నేం అడగడలే మా రాజు అన్నాడు అతను. తీసుకుని వెళ్ళి నిన్నేం అనడలే అని భటుడు తీసుకుని వెళ్ళేసరికి రాజుగారు పెద్ద సింహాసనం మీద కూర్చునున్నారు. ఆదమ్మ ఒదిగి నిలబడింది.
రాయలవారు దగ్గరికి పిలిచి, భయపడకు, నిన్నేమి అనను అని రాజు ధైర్యం చెప్పాడు. ఆదమ్మకి సభలో చూపిస్తూ, ఈమె వయస్సు 70 సంవత్సరాలు, అయినా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. ఎందుకంటే ఈమెకి చుట్ట కాల్చడం రాదు, కళ్ళు తాగడం రాదు, ఎలాంటి అలవాట్లు చెడ్డ అలవాట్లు లేవు, చక్కగా ఉంది. ఆమె చేతిలో ఒక గొప్ప కళ ఉంది. ఏమిటో తెలుసా? అద్భుతంగా పిండి వంటలు చేయడం వచ్చు. ఎంత బాగా చేస్తుందంటే, నిన్న ఈమె దగ్గర తిన్నాను గారెలు బూరెలు, మొత్తం అన్నీ నేనే తినేసా. మనిషి అన్నవాడికి ఏదో ఒక విద్యలో ప్రామాణ్యం ఉండాలి కదా. మరి వీళ్ళమ్మ చెప్పిన మాట ఈవిడ పాటిస్తూ వంటల్లో చాలా చక్కని నైపుణ్యం సంపాదించింది. అంత చక్కగా చేసిందో, ఈమెను ఇలా సభలోకి రప్పించేలా చేసింది. ఇంత చక్కగా ఉండేవాళ్ళు మన సభలోనే లేరు, సరైన వంట వాళ్ళు కూడా లేకపోయారు. అందుకే ఈ ముసలమ్మని తీసుకొచ్చాను అని చెప్పారు రాయలవారు. రాయలవారు మరొక విషయం చెప్పారు. మన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మామ దగ్గర అందరూ నేర్చుకోండి. చక్కగా ఆదమ్మ చక్కగా వంటలవి పిండి వంటలవి చేయడం నేర్పిస్తుంది, మీరందరూ నేర్చుకోండి అనేసరికి ఆదమ్మకి కళ్ళంట నీళ్లు జలజలా రాలిపోయినాయి. ఆమె ఎంతో ఆనంద బాష్పాలు వచ్చాయి కళ్ళ నుండి. ఏమిటి, నేను చేసే బూర్లకి గార్లకి ఇంత గొప్ప ప్రావీణ్యత ఉందా నాకు అని అనుకుంది. రాయలవారు అంటున్నారు, నీ చేతి తిన్న తిండి తింటే నా తల్లి గుర్తుకొచ్చింది, నా తల్లి చేసినట్టు అనిపించింది నాకు. నీ చేతి వంట నాకు మనసులో ఎంతో ఆనందాన్ని కలిగించింది. నేను ఇప్పుడే మా భవనంలో వంట చేయడానికి వంట రాణిగా నియమిస్తున్నాను. పనిలో పనిగా మా అంతఃపుర స్త్రీలకి వంట వార్పు నేర్పించు మరి అన్నారు రాయలవారు. నా చేతి వంటను మహారాజు మెచ్చుకొని రోజు తింటానంటే నాకు ఎంతకంటే భాగ్యం ఏముంది రాజా. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలనే. మా అమ్మ చెప్పినట్టుగా నేను ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఇంత పెద్ద సింహాసనం దగ్గరికి, నీ దగ్గరికి నేను రాగలిగాను. నీ మెప్పు పొందడం వల్ల మీ రాజ్యంలో నేను ఒక వంటవామిగా ఉండడం నాకు చాలా ఆనందం వేసింది అయ్యా అని చెప్పిందనమాట. నేను జీవించినంత కాలం కూడా మీకు చక్కని వంటలు చేసి పెడతాను, సరేనా రాజా అని అనేసరికి రాజుగారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆమెకి కావలసినంత అన్నీ ఇచ్చారన్నమాట. ఆమె ఉండడానికి, ఒక నివాసం ఉంచడానికి మంచి బట్టల్ని అన్నీ ఇచ్చి అక్కడ గారి వంటశాలలో వంట చేయడానికి వంట మనిషిగా చక్కగా ఆమెకి అవకాశాన్ని ఇచ్చారు. చిన్న కథ, మరొక కథ చెప్పుకుందామా అయితేని. మరొక కథ పేరు మేకు విలువ. దీనిని రచించిన వారు పి. గోవిందరావు గారండి. మరైతే కథలోకి వెళ్దామా. పూర్వము ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతనికి ఉండడానికి ఇల్లు సరిగ్గా లేక గోవిందుడు వాళ్ళని తన రెక్కల కష్టం మీద పోషిస్తూ వచ్చాడు. ఎందుకు అతను రహస్యంగా రహదారిలో బస్తీకి వెళ్ళి ఏదైనా కూలీనాలి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో కావాల్సిన మెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడనమాట. ప్రస్తుతం గోవిందుడు పొదుపు తెలుసు అతనికి. పొదుపు చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తాడు. అతని చిన్నతనం నుండి కూడా తండ్రి, నాయనా, ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమే ఉంటుంది, కాబట్టి ఏదైనా సరే అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మర్చిపోలేదు. ఒకరోజు అతను అలాగ రోడ్డు మీద వెళ్తుండగా బస్తీకి వెళ్తున్నాడు. దారిలో ఏమైందంటే, ఒక మంత్రి కొడుకు గుర్రం ఎక్కి గబా గుర్రంతో వెళ్ళిపోతున్నాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలి నాడ తాలూకు మేకొకటి ఊడిపోయింది, దారిలో పడిపోయింది. అప్పుడు ఈ గోవిందుడు గట్టిగా అరిచాడు, బాబూ, నాడా మేకు పడిపోయింది అని. గోవిందుడు గట్టిగా అరిచినా సరే మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసుకోకుండా నిర్లక్ష్యంగా చెయ్యి ఊపేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కి తిరగడం ఎందుకులే అని పరువు తక్కువ అనుకున్నాడో ఏమో. అదీ కాక అతను అరణ్యంలోంచే వెళ్ళి అడ్డదారిలోంచి నగరానికి వెళ్తున్నాడు. అంచేత ఆ మేకు లేనందువల్ల ఇబ్బంది ఏమి లేదు అని అనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలోని కొంచెం దూరం పోకుండానే
గుర్రం నాడ వదిలే ఊడిపోయింది. అయితే గోవిందుడి దగ్గర ఉన్న మేకు ఊడిపోవడం వల్ల ఉండిపోయింది కదా, దాన్ని కనుక మంత్రి కొడుకు తీసుకుంటే కనుక ఏదో విధంగా ఆ నాడను బిగించి వెళ్ళేవాడు. కానీ నాడా లేక గుర్రం కుంటుకుంటూ ఉండడం వల్ల అతను గుర్రం నుంచి దిగి నడవాల్సి వచ్చింది. దొంగలు ఏం చేశారంటే అతని దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటిని అన్నిటినీ తీసేసుకుని మీద పడి నిలువుదోపిడి చేసి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి పారిపోయారు. ఈ లోపల గోవిందుడు నాడా మేకను తీసుకుని తన దగ్గర ఉంచుకుని పోలే ఇది దేనికన్నా ఉపయోగపడుతుంది అని ముందుకెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక బండి దారిలో ఉండిపోయింది. అంటే చక్రానికి ఒక మేకు ఉంటేనే మేకు తిరుగుతూ ఉంటుంది, ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ మేకు ఊడిపోతే చక్రం తిరగదన్నమాట. అప్పుడు అందులో నుంచి ఒక బాగా డబ్బున్న వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయన గోవిందుని చూడగానే, అబ్బి నీ దగ్గర ఏమైనా మేకుందా? నేను త్వరగా నగరం వెళ్ళాలి, దారి మధ్యలో ఆ మేకు పడిపోయింది. ఈ దిక్కుమాల ప్రదేశంలో కాస్త ఎనమొక్క కూడా ఏం దొరకదాయే అన్నాడు. గోవిందుడు తన దగ్గరున్న నాడా మేకను తీసి దాని చక్రానికి ఇరుసులో వేసేసి రాతితో కొట్టేశాడు. చక్రం గట్టిగా పడింది. బాగా డబ్బున్న వ్యక్తి ధనికుడు ప్రాణానికి లేచి వచ్చింది. అమ్మయ్య, నీ వల్ల నేను బండి మీద ప్రయాణం చేయడానికి నాకు అవకాశం ఉంది, చాలా సులువుగా వెళ్ళగలుగుతాను. నువ్వు కూడా నగరానికి వెళ్తున్నావుగా, నాతో రా, మనిద్దరం కలిసి వెళ్దాం అని అతన్ని చేతిలో ఒక బంగారు కాసు ఇచ్చేసేసి తన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు. అలా కాసు చూడగానే గోవిందుడికి కళ్ళు పెద్దవైనాయి. అబ్బా, నాకు ఈరోజు ఎంత అదృష్టం పట్టింది, ఈ కాసుతో నేను 2 నెలల సరిపడా గ్రాసాన్ని కొనుక్కుంటాను, నాకు కావాల్సిన పప్పులు ఉప్పులన్నీ తెచ్చుకుంటానే అని అనుకున్నాడు. నా తండ్రి చెప్పిన మాట నిజం, మనకి ఏదైనా ఒక వస్తువు దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల నాకు మంచి పని జరిగింది కదా, అది ఒక కాసు తెచ్చిపెట్టిందే అనుకున్నాడు గోవిందుడు ఊళ్ళోకి వెళ్ళి తన కుటుంబం సరిపడా 4 రోజులు వెచ్చాలు తెచ్చుకుని ఒక సంచిలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యంలోంచి ఇంటికి వస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక పక్కన ఒక చెట్ల వెనక ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వినిపించింది. గోవిందుడు తన సంచిని గుర్తుగా పక్కన పెట్టుకుని పొదల మధ్యలోంచి చెట్టులోకి వెళ్ళి అతను చాలాసేపు నడిస్తే ఒక చోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. చాలా బాధలో ఉంది ఆమె. ఆ స్త్రీ ఎవరో తెలుసా? బాగా డబ్బున్న కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ కూడా ఆమె పిల్లలే. మన సాయంత్రము మేమంతా అరణ్యంలో విహారం కోసం వచ్చాం. మా పిల్లలు పూల కోసం అడవిలోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారని నేను కూడా వాళ్ళు వెంటే వెళ్ళాను. ఇంతలో చీకటి పడిపోయింది, మాకు దారి తెలియలేదు. ఈ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరుగుతున్నాం. నిన్నల్లా మాకు దారి దొరకలేదు, అన్నమో నీళ్లు లేవు, మాకు శక్తి లేకుండా పోయింది. ఇక్కడి నుంచి కేకలు పెట్టాం, మా మొర ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నువ్వు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడేవు అని ఆ స్త్రీ చెప్పింది. మీకు వచ్చిన భయమేం లేదమ్మా, నేను మీకు దారి చూపిస్తాను, మా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడగలేక పెట్టే స్థితిలో లేము, మాకు ఇప్పుడు కావాల్సింది పట్టెడు అన్నం, ఇంత అన్నం పెట్టావంటే చాలు అందా స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తుకెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులోంచి పిల్లలకు కావాల్సిన తినడానికి వస్తువుల్ని తీసి ఇచ్చాడు. వాటిని అందరూ కూడా కోటీశ్వర పిల్లలకి ఇచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఏం చేశాడంటే అడవిలోనే కాస్త వంట చేసేసి అందరికీ అన్నాలు పెట్టేశాడు. పోయిన ప్రాణాలు లేచినట్టు అయింది వాళ్ళకి. వాళ్ళు వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చుకొని, ఇక నాకు సర్విపించండి అయ్యా అమ్మా అన్నాడు. అయ్యో, మేము ఇల్లు చేరలేదే, మమ్మల్ని ఇంటి దగ్గర తీసుకెళ్ళు అంది కోటీశ్వరుడు భార్య. తన పిల్లలతో సహా ఇల్లు దగ్గరికి వెళ్ళేసరికి అతని చేతిలో చిన్న సంచి నిండా డబ్బులున్నాయి. అవన్నీ కూడా గోవిందుడికి ఇచ్చాడు. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఒక 800 బంగారు కాసులు ఉన్నాయి. ఒక్కనాడ మీకు ఇంత డబ్బు తెస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే అని మరీ ఇంకా కొన్ని సరుకులు కొనుక్కుని అడవి దాటకుండా బయలుదేరుతున్నాడు. అడవి మధ్యలోకి వచ్చేసరికి అతనికి దగ్గరలో నుంచి ఒక మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి ఉన్న మనిషిని చూశాడు. అతను ఎవరో కాదు, మంత్రి కొడుకు.
మంత్రి కొడుకు చిన్న స్వరంతో అరుస్తున్నాడు. తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతనికి దగ్గరగా వెళ్ళి కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టాడు. బాబు, తమరు మేకలేని కారణంగా ఎంత చెడ్డ నష్టపోయారో, నేను దాంతో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ అంతా కూడా చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టుకుండడానికి నౌకరుగా కావాలి. నాతో నగరానికి వచ్చేయి, నీకు మంచి ఇల్లు ఇస్తాను, మంచి జీతం ఇప్పిస్తాను అన్నాడు. ఆ రోజు గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి దగ్గర కొలువులో ప్రవేశించాడు. చూసారా మరి, ఏదైనా సరే వింటున్నారా? మనకి ఏదైనా ఒక వస్తువు దొరికినప్పుడు దాన్ని వృధాగా పడేయకూడదు. దానితో ఏదో రకమైన అవసరం ఉంటుంది. అలాగే మన గోవిందుడికి కూడా ఒక మేకుతోటి అష్టైశ్వర్యాలు సంపాదించగలిగాడు. ఎలా చేశాడన్నది కథలో మీరు పూర్తిగా విన్నారు కదా. మరి కథలో నీకు తెలుసుకోండి. మరి మొదటి కథలో 70 సంవత్సరాలు వచ్చిన మామ ఎలాగా రాజకులంలోకి ఒక వంటావిడలా ఎలా వెళ్ళింది. రెండవ కథలోకి వచ్చేసరికి గోవిందుడు ఒక మేకు ద్వారా ఎంత గొప్ప ఐశ్వర్యం పొందాడు అనేది మనము ఈ 2 కథల ద్వారా తెలుసుకున్నాం. మరి మీరు కూడా చక్కగా వినండి. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మరి